Hello guys, welcome to my channel Lectures with Akhil. I welcome you all to the new series Data Structure and Algorithm. ఈ సిరీస్ నేను ఎందుకంటే స్టార్ట్ చేసింది మనం ఏదైనా మన మాతృభాషలో నేర్చుకుంటే మనకు చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవాలనుకుంటే దానికి సపరేట్ సిరీస్ ఉంది, మీరు అక్కడి నుంచైనా చూడొచ్చు. సో కమింగ్ టు ద డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అనమాట ప్లేస్మెంట్స్కి అండ్ ఇంటర్వ్యూస్కి. ఇది జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. దీనిలో మనం బేసిక్ డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ చూసి ప్లస్ ప్రీరిక్విసైట్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో మనం డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలనుకుంటే ఒక వే ఉండాలన్నమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అసలు ఎక్కడెక్కడ మనము ఎక్కువ ఫోకస్ చేయాలనేది మనకు తెలుసుకోవాలి. సో అది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్పబోతున్నాను. సో కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, DS is nothing but the way to structure the data in the memory and the algorithm is the process to do it. కమింగ్ టు ద ఫ్రేమ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, మెయిన్గా మనకి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది కాంపౌండ్ అల్గారిథమ్స్ మీద. ఓకే, సో కాంపౌండ్ అల్గారిథమ్స్ మనకు ఫోకస్ చేయాలంటే మనకి మెయిన్గా కోర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ కోర్ ప్యాటర్న్స్ బాగా రావాలి. సో కోర్ డేటా స్ట్రక్చర్స్లో ఎక్కువ ఏముంటాయంటే బేసిక్ వర్కింగ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ ఉంటుందన్నమాట. లైక్ అరేస్, ట్రీస్, లింక్డ్ లిస్ట్ అండ్ హీప్. వన్స్ మనం కోర్ డేటా స్ట్రక్చర్ బాగా నేర్చుకుంటే కోర్ ప్యాటర్న్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద కోర్ ప్యాటర్న్? కోర్ ప్యాటర్న్ అంటే ఏమిటంటే మనం ఒక డేటా స్ట్రక్చర్స్కి స్పెసిఫిక్ అల్గారిథం క్రియేట్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ లైక్ స్వాపింగ్, ఇన్సర్టింగ్, రివర్సింగ్, ఇదనమాట. ఒకసారి మనకు కోర్ ప్యాటర్న్స్ కనుక మంచి పట్టు వస్తే కాంపౌండ్ అల్గారిథమ్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండే మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ ఇంటర్వ్యూయర్స్ ఆస్క్ ద క్వశ్చన్స్ అనమాట. వాట్ ఆర్ కాంపౌండ్ అల్గారిథమ్? కాంపౌండ్ అల్గారిథమ్ అంటే నథింగ్ బట్ మోర్ దాన్ వన్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ సింగిల్ ప్రాబ్లమ్ అనమాట. ఇక్కడే ఎక్కువ ఇంటర్వ్యూస్ కూడా అడుగుతారని చెప్పాను కదా. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ కాంపిటేటివ్ సైట్స్ లైక్ ప్రెప్ బైట్స్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్కి వెళ్ళి ఈజీ లెవెల్ క్వశ్చన్స్ చేయిస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. సో కోర్స్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఏంటంటే DS అండ్ అల్గారిథమ్ కోర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి మీరు ప్రిపేర్ అయితే కంపల్సరీ ఈ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలన్నమాట. మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు ప్లేస్ అయ్యారనుకో, కంపల్సరీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ మీకు కంపల్సరీ ఉండాలన్నమాట. సో నేను ఈ కోర్స్ ఎలా డిజైన్ చేశానంటే బై యూజింగ్ సమ్ గ్రాఫ్స్ అండ్ డయాగ్రామ్స్ యూజ్ చేసి నేను ఎక్కువ చెప్తాను. మోస్ట్లీ 90% ఆఫ్ ది కోర్స్ విల్ బీ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా బోర్డు యూజ్ చేయాలనుకుంటే బోర్డ్ అయినా యూజ్ చేస్తాను, లేకపోతే పేపర్ మీద అయినా చెప్తాను. మనము ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. నేను దేవ్ సాఫ్ట్వేర్ని ఒక లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్స్లో డెస్క్టాప్స్కి. సో నో ప్రాబ్లమ్, డూ ఇన్స్టాల్ ద దేవ్ సిపిపి. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. సో వాట్ ఈస్ ఎ డేటా స్ట్రక్చర్? గూగుల్ ఏమంటుందంటే డేటా స్ట్రక్చర్ అంటే ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎ డేటా స్ట్రక్చర్ ఈస్ ఎ డేటా ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్ అండ్ స్టోరేజ్ ఫార్మాట్ దట్ ఎనేబుల్ efficient access and modification. More precisely, a data structure is a collection of data values, the relationships among them, and the functions or operations that can be applied to the data. చాలా సింపుల్గా ఏం చెప్పాలనుకుంటే నేను ఏం చెప్తానంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఎ వే ఇన్ విచ్ ఏ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్. కంప్యూటర్లో ఒక డేటా ఎలా స్టోర్ అవుతుందో దాన్నే డేటా స్ట్రక్చర్ అనేది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ వే ఇన్ విచ్ ఏ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్. డేటా స్ట్రక్చర్ అనేది ఒక ఫండమెంటల్ సబ్జెక్ట్ అనమాట కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. సో మనకి కొంచెం డీప్గా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క టాపిక్. ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ చాలా ఇంపార్టెంట్. మనం చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. సో మీకు అప్పుడు తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్. నాకు తెలిసి ఇప్పుడు మీరు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ కొంచెం అసలు డేటా స్ట్రక్చర్ ఏంటి అని మీకు కొంచెం అర్థమైంటుంది అనమాట. మన డేటా స్ట్రక్చర్ వల్ల రిట్రీవ్ అండ్ స్టోరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. డేటా స్ట్రక్చర్ అలౌస్ ఎఫిషియంట్ డేటా సర్చ్ అండ్ రిట్రీవల్. ఇట్ కెన్ బి రిట్రీవ్డ్ అండ్ యూజ్డ్ ఆల్సో ప్రొడక్టివిటీ. సో నేను ఏం చేస్తానంటే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని దాంతో లింకప్ చేద్దాం. సపోజ్ మనం ఇప్పుడు మ్యాప్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఏ నుంచి డీకి వెళ్ళాలి.
దెర్ ఆర్ మెనీ వేస్ లైక్ మనము ఏ నుంచి సికి వెళ్ళి దాని తర్వాత సి నుంచి డీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఏ నుంచి సికి వెళ్ళి సి నుంచి బికి వెళ్ళి బి నుంచి డీకి వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి డీకి వెళ్ళొచ్చు. ఇలా చాలా వేస్ ఉన్నాయన్నమాట. సపోజ్ మనం ఒక రియల్ లైఫ్ సినారియో తీసుకుందాం. నా పేరు అఖిల్ కాబట్టి నా ఫ్రెండ్ పేరు నిఖిల్ అనుకోండి. అఖిల్ నిఖిల్, నేను నిఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చాలా వేస్ ఉంటాయి. దానిలో ఒక వే బస్ స్టాప్, నేను ఫస్ట్ బస్ స్టాప్కి వెళ్ళి దాని తర్వాత టెంపుల్కి వెళ్ళి తర్వాత నిఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఐ మీన్ దెర్ ఈస్ అ రూట్ ఫ్రమ్ అఖిల్స్ హోమ్ టు నిఖిల్స్ హోమ్ వాయా బస్ స్టాప్ అండ్ టెంపుల్. ఇంకొక వే రైల్వే స్టేషన్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సపోజ్ ఇలా చాలా రూట్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఈరోజు వెళ్ళాలనుకుంటే నేను గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తాను ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అలా ఉందా అని. సో అక్కడ నాకు గూగుల్ మ్యాప్స్లో ఏం చెప్తుందంటే బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి మధ్యలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంది. సో అఖిల్ నువ్వు ఫస్ట్ రైల్వే స్టేషన్ రూట్కి వెళ్ళి అక్కడ నుంచి నిఖిల్ ఇంటికి వెళ్ళు. సో నీకు టైం అనేది చాలా తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు, నీకు ట్రాఫిక్ జామ్ కూడా తక్కువ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా ఫాస్ట్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వగలుగుతాం. ఇక్కడ అల్గారిథం యూజ్ చేసే మనకి గూగుల్ మ్యాప్స్లో సజెస్ట్ చేస్తుంది అనమాట, ఇటు సైడ్ నుంచి వెళ్ళండి. సో కమింగ్ టు ద అదర్ ఎగ్జాంపుల్, డిక్షనరీకి వచ్చేసరికి సపోజ్ నేను డేటా అనే వర్డ్ని సెర్చ్ చేయాలనుకోండి. సో డిక్షనరీలో A to Z వర్డ్స్ ఉంటాయి కదా, దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ డిక్షనరీ. సపోజ్ ఆ వర్డ్స్ని మనము ఒక ఆర్డర్లో లేకుండా ఉంటే ఎలా అంటే అలా ఉన్నాయనుకోండి, మనము ఫ్రమ్ ద ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు ఎతకాలి ఆ డేటా ఎక్కడ ఉందని. సపోజ్ ఇదంతా ఒక ఆర్డర్లో ఉంది కాబట్టి డేటా ఉందనుకోండి, డైరెక్ట్గా నేను డి దగ్గరికి వెళ్ళిపోతాను, డి వర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సెర్చ్ చేస్తాను. దానివల్ల మనకి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ టైంలో మనం ఎక్కువ రిట్రీవ్ చేయగలుగుతాం. అలానే సోషల్ నెట్వర్కింగ్ సైట్లో లైక్ ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్లో నా పేరు అఖిల్ కాబట్టి నా ఫ్రెండ్ పేరు నిఖిల్ అనుకోండి, నిఖిల్కి అఖిల్కి మధ్యలో మ్యూచువల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది. అక్కడ కూడా ఒక అల్గారిథం యూజ్ చేసే నిఖిల్కి మరియు అఖిల్కి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరో చూపిస్తుంది. అక్కడ కూడా అల్గారిథమ్స్ యూజ్ చేస్తారన్నమాట. సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ అల్గారిథమ్స్, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే నథింగ్ బట్ ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్తో కనెక్ట్ అవుతుంది అనమాట. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఒక ఎలిమెంటే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తో లింక్ అప్ అయి ఉంటుంది. లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేసరికి అరేస్, స్టాక్, క్యూ అండ్ లింక్ లిస్ట్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేసరికి ట్రీస్ అండ్ గ్రాఫ్స్ వస్తాయన్నమాట. సో ఇది మనం చిన్నగా నేర్చుకుంటాం, నెక్స్ట్ వీడియోస్లో మనం నేర్చుకుంటాం అరే, స్టాక్, క్యూ, లింక్ లిస్ట్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. సో డేటా స్ట్రక్చర్ త్రూ C++. డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయాలి కాబట్టి ఏ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ని ప్రపోజ్ చేశారు. అవే అరేస్, స్టాక్, క్యూ, ట్రీస్, లిస్ట్ అండ్ గ్రాఫ్స్. వీటిని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని కూడా అంటారు. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్. ద టాపిక్స్ దట్ ఆర్ కవర్డ్ బై మీ. మెయిన్గా మనము నేను ఈ వీడియోలో ఇంట్రడక్షన్ దాదాపు డేటా స్ట్రక్చర్ డెఫినేషన్, అల్గారిథం డెఫినేషన్ కూడా చెప్పాను. నెక్స్ట్ అరేస్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోస్ వస్తాయి, లైక్ 1 డైమెన్షనల్ అరే అండ్ 2 డైమెన్షనల్ అరే. దాని తర్వాత వాట్ ఈజ్ అన్ అల్గారిథం అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసుకుందాం. అది ఇంట్రడక్షన్ పార్ట్ అక్కడికి అయిపోతుంది. దాని తర్వాత లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేసరికి స్టాక్, క్యూ, లింక్ లిస్ట్ అనమాట. వాటి యొక్క డెఫినేషన్ చెప్తాను, ప్లస్ ఆపరేషన్ చెప్తాను, అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా చెప్తాను. C++లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్తాను. తర్వాత నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేసరికి ట్రీస్, బైనరీ ట్రీ, ఏబిఎల్ ట్రీ, ఎంబే ట్రీ, గ్రాఫ్స్ కూడా. వాటి యొక్క డెఫినేషన్ చెప్తాను, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ చెప్తాను, దాన్ని ఎలా రిట్రీవ్ చేయాలి, ట్రావర్సల్ అల్గారిథమ్స్ అలా చాలా ఉంటాయి, అవి నేర్చుకుందాం. తర్వాత సార్టింగ్ అండ్ సర్చింగ్ అల్గారిథమ్స్కి వచ్చేస్తాం. సార్టింగ్ అండ్ సర్చింగ్ అల్గారిథమ్స్కి వచ్చేసరికి బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, రాడిక్ సార్ట్, క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్, షెల్ సార్ట్, ఇలా చాలా ఉంటాయి. చాలా సార్టింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి అనమాట. దాని తర్వాత లీనియర్ సెర్చ్,
బైనరీ సెర్చ్ ఇలా కూడా ఉంటాయి. నాకు తెలిసి మీరు లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ నేర్చుకుని ఉంటారు C++లో. జస్ట్ ఇన్ కేస్ మీరు నేర్చుకోలేదనుకుంటే, మీకు రాదనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ కూడా చెప్తాను. తర్వాత హ్యాషింగ్కి వచ్చేసరికి డిఫరెంట్ హ్యాషింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకుందాం. తర్వాత కొలిజన్ రెడ్యూషన్, సమ్టైమ్స్ కొలిజన్ అవుతుంది అనమాట. దానిలో మనం దాన్ని రిజాల్వ్ చేయాలి, లైక్ యూజింగ్ లీనియర్ ప్రోబ్, క్వాడ్రాటిక్ ప్రోబ్ ఇవన్నీ. సో ఈ టాపిక్స్ అనేది మనం కవర్ చేసుకున్నాం. దీనివల్ల మనకి ఏంటంటే ఉపయోగం, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి మనము వెళ్ళినప్పుడు మనం ఎక్కువ భయపడకుండా ఈజీగా ఇంటర్వ్యూయర్తో ఆన్సర్లు చెప్పేయచ్చు. మనం వీడియో ఎండ్కి వచ్చాము. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న గంట సింబల్ని కొట్టండి. డూ సపోర్ట్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ. జై హింద్.